అందరికీ నమస్తే అండి. అప్పుడప్పుడు మా పేరు నాని పెట్టే ప్రెస్ మీట్లు చాలా విచిత్రంగా ఉంటాయండి. మాట్లాడితే పోటుగాడివా, ఆడెబ్బా, ఈడెబ్బా ఇలాంటి డైలాగులు కొట్టుకుంటూ అంటే పరుష పదజాలం వాడుతూ డైవర్ట్ చేసే ప్రయత్నాలు చేస్తాడు. రీసెంట్గా బడ్జెట్ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పు ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రభుత్వం చాలా క్లియర్గా ఆధారాలతో సహా ఇగో జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పు ఎంత అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు. అలాగే తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి లేదు నేను సొంతపోసనే నేను 3 లక్షల కోట్లే చేసిన అప్పు ఇది అసెంబ్లీకి వెళ్ళకుండా మరి అదేదో 3 లక్షల కోట్లో 4 లక్షల కోట్లో చేసాడని చెప్పుకోతున్నాడు కదా. అదేదో బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలోనే చెప్తే బాగుండేది. అక్కడికి వెళ్ళరంట. ప్రభుత్వం చెప్పేది ఒకటి, వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళకుంటే ఇక్కడ వాదించేది ఒకటి. నిన్న పేరు నాని ఏకంగా ప్రభుత్వానికి ఛాలెంజ్, దమ్ముంటే మీరు ఆధారాలతో చూపించండి. ఒకసారి పేరు నాని ఏమైనా మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి. స్టేట్మెంట్ ప్రిన్సిపల్ ముఖ్య కార్యదర్శితో లెక్కలక్కర్లా కాగితాలక్కర్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శితో సంతకం పెట్టి ఈ స్టేట్మెంట్ రిలీజ్ చేయించే దమ్ము మీకుందా? నువ్వు మంత్రి కదా. అబద్ధాలు కేశవ్ గారు, నువ్వు ఆర్థిక శాఖ మంత్రి అని డబ్బాలు కొట్టుకుంటున్నావు కదా. నిజంగా నీకు కలేజా ఉంటే నీ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శితో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వారసత్వ అప్పు అంటే జగన్ గారు చేసిన అప్పు 9,74,000 కోట్ల రూపాయలు అని చెప్పని అధికారికంగా సంతకం పెట్టి రిలీజ్ చేసే దమ్ముందా? నీకు అసెంబ్లీకి వెళ్ళి అడిగే దమ్ముందా? నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు కదా, నువ్వు అసెంబ్లీకి వెళ్ళి దమ్ముందా? నువ్వంటే నువ్వు కాదు, నువ్వు ఎలాగో గెలవలేదు అంటే నువ్వు పోటీ చేయలేదు, మీ అబ్బాయి పోటీ చేసి ఓడిపోయాడు కాబట్టి చెప్తున్నా. కొన్ని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి అడగలుగుతాడా? మీకు కలేజా ఉండదు, మీకు దమ్ము ఉండదు, మీరు అంత పెద్ద పోటీగాళ్ళు కాదు. ఏదో అప్పబాయ రాజకీయాలు చేసుకుంటూ గడిపేస్తున్నారు అంతే. అసెంబ్లీలో ఆధారాలతో సహా డేటాతో సహా చెప్పుకొచ్చారు. చూసి తగలడితే మన అసెంబ్లీలో ఏం జరిగిందో వింటే మనకు ఒక అవగాహన ఉండి సచ్చుద్ది. వినం మనం బడ్జెట్ సమావేశాలు, వినం మనకు వచ్చే స్క్రిప్ట్ని బట్టి ఇక్కడ వాగేయడమే. దమ్ముందా, కలేజా ఉందా, పోటుగాడివైతే, మగాడివైతే, మూతి మీద మేసం ఉందా, ఈ అప్పాబాయ కౌరులు చెప్పుకుంటే తిరిగేయడమే. మనం ఇంక 5 ఏళ్ళును అసెంబ్లీకి వెళ్ళమాకండి. ఇగో చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు. గవర్నమెంట్ అప్పుడు 4,38,000 కోట్లు, పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ వచ్చేసి 80,000 కోట్లు, కార్పొరేషన్ అప్పులు వచ్చేసి 2,48,777 కోట్లు, సివిల్ సప్లైస్కి సంబంధించి 36,000 కోట్లు, పవర్ సెక్టర్కి సంబంధించి 34,000 కోట్లు, అవుట్ స్టాండింగ్ డ్యూస్ వెండర్స్ అండ్ స్కీమ్స్కి సంబంధించి 1,13,244 కోట్లు, ఎంప్లాయీస్కి సంబంధించి అప్పులు 21,980 కోట్లు, చెప్పుకుంటా పోతే 9,74,556 కోట్లు జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసిన అప్పులు. దీనికి సమాధానం చెప్పు. అసెంబ్లీకి వెళ్ళి అడగండి. అరే పదే ఆధారాలతో పయ్యావుల కేశవ్ గారు మాట్లాడినా ఆధారాలతోనే మాట్లాడతారు. పైగిడి ఏమని మాట్లాడతారో మీరు అబ్యూజ్ చేసేస్తున్నారు మమ్మల్ని. పయ్యావుల కేశవ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదంటే నారా లోకేష్ గారు కావచ్చు, ఎవరినైనా ఒక మాట అంటారండి. అందులో ముఖ్యంగా పయ్యావుల కేశవ్ గారు. సిగ్గు అనిపించట్లేదు నీకు? ఎక్కడో కూర్చొని సవాళ్ళు విసిరేస్తాం. మన బందర్లో మన ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టాడు, మన ఆఫీసులో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టేస్తే ప్రభుత్వం దిగి వచ్చేసి పరుగున వాడే అమ్మ మా తొర్రపల్లిలో ప్రెస్ మీట్ పెట్టేసాడు, ఇప్పుడు అర్జెంటుగా ప్రభుత్వం అంతా గడగలు ఆడిపోయి ఆడి ప్రెస్ మీట్ పెట్టేసాడు బాబు, అర్జెంటుగా సమాధానం చెప్పాలని చెప్పేసి పొలవమని చెప్పేసి వచ్చేస్తారు పేపర్లు అట్టుకొని. సిగ్గు అనిపించట్లే కాస్తైనా సరే. మన బతుకు దేవుడు సిగ్గట్లేదు నిజంగా. 16 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగితే బడ్జెట్ సమావేశాలు 16 రోజులు, 1 రోజు 2 రోజులు కాదు 16 రోజులు. ఈ 16 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి పెళ్ళిళ్ళకి వెళ్ళాడు, శుభకార్యాలకు వెళ్ళాడు, సావులకి వెళ్ళాడు, దినాలకు వెళ్ళాడు. చక్కగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు, ప్రెస్ మీట్ పెట్టాడు, మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయాడు. అసెంబ్లీకి వెళ్ళడానికి మాత్రం సమయం లేదు. ఏంటంటే నాకు మైకే ఎవరో, లేదంటే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తాను. ప్రతిపక్ష హోదా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇస్తారో? నీకు ప్రజలు ఇవ్వలేదు కదా, ప్రజలు కదా ఇవ్వాల్సింది మనకు ప్రతిపక్ష హోదా. ఏడుతున్నావు ఎందుకంటే ఎగ్గొట్టినందుకన్నందుకు ఒక సామెత ఉంది, ఏదో ఒక వంక. ఎందుకు వెళ్ళట్లేదు అంటే నాకు ప్రతిపక్ష హోదా కావాలి. ఇంకా హైకోర్టులో పిటిషన్ కూడా వేసాడు, నాకు ప్రతిపక్ష హోదా మీరు ఇప్పించండి అని చెప్పేసి. ఇంకా నేను చెబితే సిగ్గుపోద్ది. ఇంకా సీఎం పదవి కావాలని చెప్పేసి వేసేవి కాదు. నాకు 40% ఓట్ బ్యాంక్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒక 2.5 ఏళ్ళు చేయమన్నా నేను 2.5 ఏళ్ళు పరిపాలించేస్తాను పిటిషన్ వేసినా వేస్తాడా? అక్కడ దాకా ఎందుకు? ఈ కల్తీ గురించి నిన్న సుప్రీంకోర్టు చెంప చెల్లు మనలా సమాధానం చెప్పింది. కొన్ని వ్యాఖ్యలు మాట సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు. సిబిఐ దర్యాప్తులో ఉంది, దర్యాప్తు జరుగుతుంది.
మీరు ఏది పడితే అది పిటిషన్ అంటే ఏమనేసారంటే ఈ మాట్లాడితే జంతువులు కొవ్వు అని మాట్లాడుతున్నారో ఆ పదాలు వాడకుండా చూడండి అని చెప్పేసి ఒక పిటిషన్ వేశారు, గ్యాగ్ ఆర్డర్ ఇవ్వండి అని చెప్పేసి అని. దానికి సంబంధించి సుప్రీంకోర్టు అలాంటి గట్ట మేము ఏం చేయము, ఇందులో మేము జోక్యం చేసుకోము, ఆల్రెడీ విచారణ దశలో ఉంది, మీరు వెళ్ళి పని చూసుకోండి అని చెప్పేసి ఆ పిటిషన్ కొట్టేసింది. కొట్టేగానే వీళ్ళంతా కూడా సాక్షిలో కావచ్చు, మన టీవీ 9లో కావచ్చు, లేదంటే ఇంకొక దాంట్లో కావచ్చు, మనకు సంబంధించిన అన్నిటిలోనూ కూడా అసలు ఆ జంతువులు కొవ్వు అని ఉందని చెప్పి అనడానికి మీరేమన్నా నిపుణులా అని చెప్పేసి ప్రచారం అసలు పిటిషన్ వేసింది ఎవరో ఏవని వేసారు అవన్నీ పక్కన పెట్టేశారు. అంటే సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలనే మీరు వక్రీకరించి ఇక్కడ తప్పుడు పచ్చల ప్రచారం చేస్తున్నారంటే మీరు నిజాలు చెప్తారా? ఎందులో మీరు నిజం చెప్పింది దమ్ము కలేజా మొనగాడు మొగోడు అని నువ్వు సొంత బాబాయిని వేసేసుకొని చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తెట్టి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి రాసేశారు. అదే మగతనం. లేని పింక్ డైమండ్ ఉందని చెప్పేసి ప్రచారం చేశారు. అదే మగతనం. చంద్రబాబు నాయుడు గారు 6,17,000 కోట్ల రూపాయలు అప్పు చేశారని చెప్పేసి పుస్తకం వేసాడు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పుస్తకం ఏమైపోయిందో తెలియదు. అదే మగతనం. ఒకటా రెండా నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడుకుంటా, పైగా మీరు అబద్ధాల గురించి మళ్ళీ మీరు మాట్లాడడం ఇక్కడ గట్టిగా పట్టుమని 5 ఏళ్లలో మన రాష్ట్ర ప్రజలకు చేసింది ఇది అని వచ్చి అసెంబ్లీలో చెప్పుకోలేని మీరు, ఎందుకంటే పెద్ద పెద్ద ఉపన్యాసాలు పెద్ద పెద్ద డైలాగులు, పైగా ఏమన్నా అంటే ఎడుతాం మళ్ళీ నన్ను అలా అన్నారు నన్ను ఎలా అన్నారు, అవి నన్ను తిడతారు మరి. ఎక్కడికి వచ్చి నువ్వు గొడవలు తీసుకోవడం దీనికి? అదేదో అసెంబ్లీకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని గొడవలు తీసుకోమంటే అయిపోద్ది కదా, అసెంబ్లీలో మాట్లాడవచ్చు కదా. అసెంబ్లీలో మాట్లాడరా, అక్కడికి వెళ్ళలేరు. ఇలా దాడేపల్లి కొంపలో కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టగానే ప్రభుత్వం దిగొచ్చి ఇవ్వాలి. అసెంబ్లీ సమావేశాలు ఏదైనా కర్రబల్లు ఆడుకోవడానికి పెట్టారా? లేదు కదా. 16 రోజులు జరిగిన అసెంబ్లీ సమావేశాలు జరిగితే బడ్జెట్ సమావేశాలు అందరూ మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి ఒక్క ఎమ్మెల్యే అసెంబ్లీ కూర్చోలేదు, ఒక్క ఎమ్మెల్యే. గతంలో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళలేదు కదా అసెంబ్లీ కానీ మాట్లాడి మీరు పొరంబొగ్గలు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళకపోయినా సభ్యుల్ని పంపించాడు. చంద్రబాబు నాయుడు గారు వెళ్తే బూతులు తిడుతున్నారని చెప్పేసి అని నానా రకాలుగా మాట్లాడుతున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళకపోయినా ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు ఇలా మాట్లాడుతున్నారు, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ హౌస్లోకి అడుగు పెడతానని చెప్పేసి అని. ఆయన అంత మాత్రాన సభ్యుల్ని పంపకుండా ఉండలేదు. తన పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారు మినహాయించి మిగిలిన వాళ్ళందరూ కూడా అసెంబ్లీకి వెళ్ళారు, అసెంబ్లీలో కూర్చున్నారు. మీరు మాట్లాడిన దానికి సమాధానం చెప్పారు. అక్కడ మీకేం పోయేయగలమండి? మిమ్మల్ని తిట్టింది లేదు, కొట్టింది లేదు, చేసింది లేదు, అన్నది లేదు. అసెంబ్లీకి వెళ్ళి కూర్చొని మాట్లాడడానికి ఏమంత నామూసి అని అడుగుతున్నా. గుర్తుకొస్తాయన్నమాట అన్నీ కూడా. అన్న ముఖ్యమంత్రిగా ఉండగా మన మంద చేత మన బూతుల మంద ఉంది కదా, ఆ మంద చేత అన్న తిట్టించిన తిట్లన్నీ కూడా అన్న అసెంబ్లీలో కూర్చుంటే గుర్తుకొచ్చేస్తాయి. తిరిగి ఎవడన్నా నన్ను ఏదన్నా అంటాడేమో అని భయం. ప్లస్ ఇంకొకటి మెయిన్ రీజన్ ఏంటంటే అన్న చేతిలో పేపర్లన్నా మాట్లాడలేడు. ఖచ్చితంగా ఏది మాట్లాడాలన్నా పేపర్ ఉండాలి, స్క్రిప్టెడ్. అసెంబ్లీలో అలా కుదరదు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాబట్టి వీళ్ళు ప్రిపేర్ అయ్యేవారు చక్కగా, అన్న ఇదన్నా ఇలా మాట్లాడాలని ఈ సబ్జెక్ట్ అన్న అని చెప్పేసి ముందే తెలుస్తుంది కాబట్టి చక్కగా వేసుకునేవాడు. ఇప్పుడు ఆ అవకాశం ఉండదు. అసెంబ్లీలో కూర్చున్న తర్వాత రకరకాల ప్రశ్నలు తలెత్తుతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. మాజీ ముఖ్యమంత్రిగా తిన్న ఒక ప్రశ్న అడిగినప్పుడు తిన కూడా సమాధానం చెప్పాలి. అబ్బాయి బెబ్బెబ్బే మనకు అంత అవగాహన పాడు ఏమీ లేదయ్యే.